ఈ తంత్ర ప్రయోగాలు, ఈ మంత్ర ప్రయోగాలు మేము చేయలేము. మా వల్ల కాదు. మేము ఏదో వర్క్ చేసుకుంటా ఉంటాం. ఆ వర్క్‌లు ఇయన్నీ మనసు పెట్టి చదవాలన్నా, చేయాలన్నా మాకు కుదరటం లేదు. అనుకుంటున్న వాళ్ళకైతే బ్రాస్లెట్ రూపంలో అన్నీ వస్తాయి. వీటికి ఎటువంటి మంత్రతంత్రాలైతే ఉండవు. వాటిని చక్కగా మీరు చేతికి ధరించుకుంటే చాలు. మీకు మనీకి సంబంధించిన బ్రాస్లెట్ ఉంటాయి, రింగులు ఉంటాయి. అదేవిధంగా ఆహ్, నరదిష్టికి సంబంధించిన బ్రాస్లెట్ ఉంటాయి, రింగులు ఉంటాయి. అదేవిధంగా పొలిటికల్‌గా ఎదగాలనుకుంటున్న వాళ్ళు, మంచి స్థాయిలో ఉండాలనుకున్న వాళ్ళకి రింగులు ఉంటాయి, బ్రాస్లెట్ ఉంటాయి. లవ్‌కి సంబంధించిన వాళ్ళకి కూడా బ్రాస్లెట్ రింగులు ఉంటాయన్నమాట. అదేవిధంగా పిల్లలు బాగా చదువుకోవడం కోసం, మంచి ర్యాంకులు కొట్టడం కోసం బ్రాస్లెట్ రింగులు ఉంటాయి. అదేవిధంగా మీరు జ్ఞాపక శక్తి ఏదైనా సరే ఏ టు జెడ్ మంత్రతంత్రాలకు ఏ విధంగా అయితే ఉపయోగిస్తే సేమ్ అన్నిటికి కూడా బ్రాస్లెట్లు ఉంటాయన్నమాట. అదేవిధంగా కుబేర్ కార్డు ఉంటుంది అనమాట, ఏటీఎం కార్డు లాగా. ఇవన్నీ కూడా ఆ, మీరు తీసుకొని మీరు ధరించినట్లయితే మీరు ఎటువంటి మంత్రతంత్రాలు చదవాల్సిన అవసరం ఉండదన్నమాట. మీ పేర్ల మీద మీ గోత్రాలు తీసుకొని పూజ చేసి మీకు మంచి జరగాలని పంపిస్తారు. ఒక ఎర్రని వస్త్రంలో ఈ విధమైన కొన్ని మూలికలు, కొన్ని యంత్రాలు ప్రాణప్రతిష్ఠ చేసి హోమం పెట్టి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మరి పెట్టి ఆ యంత్రాలను తావిధిలో పెట్టేసి ఆ విధంగా పెట్టేసి కొన్ని మూలికలు వేస్తారు. వాటిని తీసుకెళ్ళిపోయి ఏంటి అంటే గుమ్మం బయట కడతారు. వాళ్ళకి ఎటువంటి చేతబడులు చేసి ఉన్నా సరే, లేకపోతే కట్టులు వేసి ఉన్నా సరే, మీ బిజినెస్లో ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నా సరే, ఏదైనా సరే పూర్తిగా తొలగిపోయింది. మరి 24 గంటల్లో మళ్ళీ అంత పవర్ఫుల్గా ఉండిద్ది. మన దీన్ని అష్టదిగ్బంధన యంత్రాలు, తంత్రాలు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. వీటిని ఇంటి ముందు కట్టుకుని అంతా మంచి జరిగింది.